దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. మన పరిస్థితిని చూసి మన హృదయం అలిసిపోయిన దానిని బట్టి మనము చేస్తున్న ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వటలేదు. మన కన్నీరు దేవుడు చూడటం లేదు. మన బాధ దేవుడు చూడటం లేదు అని మనం అనుకుంటాము. అయితే మన కష్టము వెనుక దేవుని యొక్క గొప్ప ప్రణాళిక సిద్ధమవుతుంది. మన కష్టం వెనుక దేవుడు గొప్ప సాక్ష్యాన్ని ఉంచుతూ ఉన్నారు. ఈరోజు ఎంత కన్నీరు కారుస్తున్నామో, ఎంత హృదయ భారంతో ఉన్నామో, ఎంత కష్టంలో ఉన్నామో అది రేపటికి పెద్ద సాక్ష్యముగా ఉండబోతూ ఉంది. ఈరోజు కష్టము అనిపించిన అది కేవలము దేవుని యొక్క ప్రణాళిక మాత్రమే. ఈరోజు కష్టము ద్వారా దేవుడు నిన్ను ఒక కొత్త స్థాయికి, ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళడానికి. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. మొదటి రాజులు 19వ అధ్యాయము 7వ వచనము. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న ఆయన మంచి మాట, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. ఆమేన్. ఈరోజు నువ్వు చేస్తున్న వ్యాపారం లాస్ అయిపోయి, నువ్వు చేస్తున్న ఉద్యోగము కోల్పోయి, లేదా ఏదో ఒక అనారోగ్య పరిస్థితి వల్ల, బలహీనత వల్ల ఇంట్లోనే కూర్చొని ఉండవలసిన పరిస్థితి, సరి అయిన పని లేక, సరి అయిన జీవనోపాధి లేక, ఏమి చేస్తున్నామో తెలియక, నేను ఇలాగ ఎంతకాలము నేను ఇంటిలోనే ఉండి ఇలాగ నేను తినటము ఏమిటి, నేను ఎందుకు పని చేయలేకపోతున్నా, ఏ ఉద్యోగ ప్రయత్నం చేసినా, నేను ఏ వ్యాపారం చేసినా, ఏ పని చేసినా ఎందుకు నాకే ఇలా అవుతూ ఉంది అని అనుకుంటుండగా దేవుడు అంటున్నారు, అమ్మ ఈరోజు నీకు ఇది కష్టంగా ఉండొచ్చు, ఎందుకంటే నీ పరిస్థితిని బట్టి, అంతేకాకుండా మనుషులు అంటున్న మాటను బట్టి, కానీ ఇది నా ప్రణాళికే. నేను నా ప్రణాళిక చొప్పున నిన్ను నడిపిస్తూ ఉన్నాను. ఈరోజు నువ్వు ఇంట్లో కూర్చున్నాను అని నువ్వు అనుకుంటున్నావు, నేను ప్రణాళికను సిద్ధము చేస్తున్నాను, ఎందుకంటే నీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధముగా ఉంది. ఈరోజు ఏ పని విషయంలో, వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో నువ్వు ఆలోచిస్తూ ఉన్నావో, కష్టపడుతున్నావో, కన్నీరు కారుస్తున్నావో, ఆ విషయంలో నేను దీవించి ఆశీర్వదించి నిండైన మెండైన దేవుల ఆశీర్వాదముల చేత నింపడానికి, నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఇలాగ ఖాళీగా కూర్చుని దేవుని స్తుతించడానికి, ప్రార్థించడానికి ఇక ఎంత సమయము మరలా రాకపోవచ్చు. దేవుడిచ్చిన ఈ సమయాన్ని దేవుడు నాకు ఇచ్చారు, దేవుడు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు, నేను ప్రార్థన చేస్తాను అని నీ పరిస్థితిని చూడకుండా, నీకు కష్టము అనిపించినా ఇది దేవుని ప్రణాళిక అని గుర్తెరిగి నువ్వు ఎడతెక్క ప్రార్థన చేస్తూ ఉండగా, దేవుడి నిన్ను దీవించి ఆశ్రయించి శక్తికి మించిన ప్రయాణంతో నడిపిస్తూ ఉండగా, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలో దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లో ఏకీభవించు. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితాల్లో నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములను దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరంగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. కుటుంబాలు యేసునామములో నెమ్మది, సమాధానము కలుగునుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.